ఆంధ్రప్రదేశ్ బేడపూడి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడ నందు ఎంఎం నాయక్ సార్ గారిని కలవడం జరిగింది. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు, ఆయన చెప్పిన ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రితో పాటు మీరు కూడా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చే విధంగా సంబంధించిన ఫైల్ను పంపాలని మరొకసారి రిపీట్ బేడపూడి సమస్య పైన అని చెప్పి కోరడం జరిగింది. ఓఆర్జే వాళ్ళు వాళ్ళ యొక్క కుల గణనలో నమోదై ఉన్న 1981, 91, 2001, 2011లో వాళ్ళు సెన్సెస్లో లేరని చెప్పి ఇప్పుడు 2020లో కూడా చేయడం లేదు. కాబట్టి ఈ యొక్క పాయింట్ని మీరు రేజ్ చేసి పంపండి. ఆంథ్రాలజిస్ట్ సర్వే రిపోర్ట్లో కూడా ఎక్కడ ప్రాంతీయతత్వం లేదు. జెసి శర్మ గారి నివేదిక, అదేవిధంగా ఇప్పుడు సిఎస్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు అయినటువంటి కర్నూలు కలెక్టర్ గారి యొక్క నివేదికలో కూడా తెలంగాణ నుంచి మైగ్రేట్గా ఇక్కడ వచ్చి మేము ఉండేది వాస్తవాలు తెలిసి ఇవల్ల కోడుకరించి ఒక రిపోర్టును బలంగా పంపండి దయచేసి. ఎందుకంటే మన రిపోర్టు రాష్ట్రం నుంచి బలంగా లేకపోవడం వల్లే వారు కేంద్రంలో ఓఆర్జేలో పెండింగ్ పెడుతుంది సార్. దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ మాట్లాడుతున్నా న్యాయం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కేంద్రంలో వారు అడిగిన పాయింట్ మీరు మన రాష్ట్ర ప్రభుత్వం పంపడం లేదు. కాబట్టి ఆ విధంగా పంపాలని చెప్పి కోరితే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన నివేదికను మరొకసారి మేము రివ్యూ చేసి పంపిస్తామని తెలియజేయడం జరిగింది. అదొకటి భాగంగా ఆయన ఒక సబ్మిషన్ కూడా ఇవ్వడము, ఆ కేంద్రంలో చట్టమయ్యేంతవరకు లేట్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కింద మీరు సునీత మేడం గారు చెప్పినట్టు అక్కడ తీసుకోవడం మేలు. మీ పిల్లలు మీ పిల్లల్ని ఎంతవరకు చదువులకు దూరం చేస్తారు, అన్ని బెనిఫిట్స్ కోల్పోతారని చెప్పి ఆయన సబ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రేపు ఎస్సీ వచ్చినప్పుడు దీనికి ఈడబ్ల్యూఎస్కి ఎలాంటి సంబంధం లేదని కూడా తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై ప్రజాతంత్రం, జై జగన్.